హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఇన్నోవేక్సిస్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. క్యాంపస్ అంబాసిడర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ భారతదేశంలోనే ఉంటుందన్నమాట. 5 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో ఇప్పటి వరకు 75 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్న్షిప్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. 10 నైపుణ్యాల్లో మీరైతే మ్యాచ్లో ఉంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు కానీ రిజిస్టర్ అయ్యి ఉన్నట్లయితే ఈ యొక్క నైపుణ్యాలన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వ్యక్తుల మధ్య నైపుణ్యాలు, అలాగే విమర్శాత్మక ఆలోచనలు, సంఘటనలు, అలాగే డిజిటల్ మార్కెటింగ్, అలాగే మార్కెటింగ్, విద్యార్థుల చేరిక, అలాగే విద్యార్థుల నిశ్చితాత్వం, అలాగే వ్యాపార నెట్వర్కింగ్, సోషల్ మీడియా, ఈ యొక్క నైపుణ్యాలు కానీ మీలో ఏవైనా ఉన్నట్లయితే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాడ్ అవుతుంది. సో ఒకసారి నేను ఫస్ట్ వ్యక్తుల మధ్య నైపుణ్యాలు అనేది ప్లస్ పైన క్లిక్ చేశాను. సో మీ యొక్క ప్రొఫైల్లో ఈ విధంగా అయితే డైరెక్ట్గా నైపుణ్యాన్ని జోడించండి అనేసి వచ్చింది కదా. సో ఇక్కడ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేసి వచ్చింది కదా. సో అక్కడ ఈ విధంగా యాడ్ అవుతుంది. తర్వాత సేవ్ చేయండి అనే దానిపైన క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది అనమాట మీ యొక్క ప్రొఫైల్లో. ఓకేనా. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా అప్లై చేయాలనేది. మనకి ఆర్యన్ రాజు గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇన్నోవేక్షన్లో మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తారు. టీమ్ కోఆర్డినేషన్ కూడా చేస్తారు. ఉద్యోగం గురించి చూసుకుంటే క్యాంపస్ అంబాసిడర్ ఇంటర్న్షిప్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇన్నోవేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైంగా చేసుకోవచ్చు, రిమోట్గా మీరైతే వర్క్ చేయొచ్చు. వ్యవధి వచ్చేసరికి 2 నుంచి 3 నెలలు మాత్రమే ఉంటుంది. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అందించబడుతుంది అనమాట. అలాగే కంపెనీ గురించి చూసుకుంటే ఇన్నోవేక్సెస్ ఒక ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజేషన్ మరియు యువత ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ అనేసి చెప్పడం జరుగుతుంది. మా ప్రధాన చొరవ 100 రోజులు, 100 కళాశాలలు, 100 ఈవెంట్లు అనేవి ఉంటాయన్నమాట. భారతదేశం అంతటా విద్యార్థులకు టెక్ ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకల్లో ఆచరణాత్మక అభ్యాసం ద్వారా ప్రేరణ మరియు విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో స్థానం అవలోకనం వచ్చేసరికి ఇన్నోవేషన్స్కు వారి కళాశాలలో ప్రాతినిధ్యం వహించడానికి ఉత్సాహభరితమైన క్యాంపస్ అంబాసిడర్లను మేము కోరుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మరియు విద్యార్థుల అవుట్ రీచ్లో విలువైన అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిన నిర్మాత్మక ఇంటర్న్షిప్ ఇది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంటర్న్షిప్ వివరాలు వచ్చేసరికి పాత్ర వచ్చేసరికి క్యాంపస్ అంబాసిడర్ ఇంటర్న్షిప్ అనేసి ఇవ్వడం జరిగింది. రకం వచ్చేసరికి పార్ట్ టైము, రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. స్థానం వచ్చేసరికి భారతదేశం అంతటా విద్యార్థులకు తెరిచి ఉంటుందన్నమాట. వ్యవధి వచ్చేసరికి 2-3 నెలలు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పని వేళలు వచ్చేసరికి వారానికి సుమారు 2 నుంచి 4 గంటలు అనమాట. వారానికి కేవలం సుమారు 2 నుంచి 4 గంటల పని ఉంటుందన్నమాట. కీలక బాధ్యతలు చూసుకుంటే ఇన్నోవేక్స్ మరియు మీ క్యాంపస్ మధ్య సంప్రదింపు కేంద్రంగా పనిచేయగలిగే విధంగా ఉండాలి. మీ కళాశాలలో ఇన్నోవేషన్స్ ఈవెంట్లు నిర్వహించడంలో ప్రోత్సహించే విధంగా ఉండాలి. సహాయం చేసే విధంగా కూడా ఉండాలి. విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు మరియు కళాశాల నిర్వహణతో సహకరించే విధంగా ఉండాలి. సోషల్ మీడియా మరియు ఫీర్ నెట్వర్క్ల ద్వారా విద్యార్థులు నిశ్చితత్వాన్ని పెంచే విధంగా ఉండాలి. క్యాంపస్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి అభిప్రాయాన్ని మరియు ఆలోచనలను పంచుకోండి. అలాగే మీరు ఏమి పొందుతారంటే విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఇంటర్న్షిప్ సర్టిఫికెట్, అత్యుత్తమ పనితీరు కనబరిచిన బాలురులకు సిఫార్సు లేఖ అనేది
అందజేస్తారనమాట. ఇన్నోవాక్సెస్ వస్తువులను టీ షర్ట్, బ్యాడ్జ్, గూడీస్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. పనితీరు ఆధారిత పోషకాలు అనేవి లభిస్తాయి. బహుమతి వాచర్లు కూడా లభిస్తాయి. గుర్తింపు అనేది లభిస్తుంది. 100+ అంటే 100+ కళాశాలలు, విద్యార్థులు మరియు నాయకులతో ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ అనేది లభిస్తుంది అనమాట. అలాగే మీ క్యాంపస్లో నిర్వహించబడే కార్యక్రమానికి నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. అర్హత ప్రమాణాలు ఏదైనా స్కీమ్ నుండి అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు తెరిచి ఉంటుందన్నమాట. బలమైన కమ్యూనికేషన్ మరియు నెట్వర్కింగ్ నైపుణ్యాలు అనేవి ఉంటాయి. క్యాంపస్ మరియు లేదా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనమాట. ఈవెంట్ మేనేజ్మెంట్, అలాగే ఆవిష్కరణ లేదా మార్కెటింగ్ పై ఆసక్తి అనేది ఉంటుంది. వారానికి కొన్ని గంటలు రిమోట్గా కేటాయించగలిగే సామర్థ్యం అనేది ఉంటుందన్నమాట. పరిహారంపై గమనిక అనమాట. ఇది చెల్లించిన ఇంటర్న్షిప్ కానీ అగ్రశ్రేణి ప్రదర్శనలు, వస్తువులు, సర్టిఫికెట్లు మరియు వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాల రూపంలో బహుమతులు అందుకుంటారు. అలాగే ఎలా దరఖాస్తు చేయాలంటే మీ క్యాంపస్లో ప్రభావం చూపడం మరియు వాస్తవ ప్రపంచ అనుభవాన్ని పొందడం పట్ల మీకు మక్కువ ఉంటే భారతదేశంలోని అతిపెద్ద విద్యార్థుల నిశ్చితార్థ ప్రచారాల్లో ఒకదానిలో భాగం కావడానికి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఉద్యోగ రకం వచ్చేసరికి ఇంటర్న్షిప్ పార్ట్ టైంగా చేసుకోవచ్చు, రిమోట్. సో ఎటువంటి చెల్లించే అవసరం లేదు. అమౌంట్ అనేది పరిశ్రమ, ఈవెంట్ సేవలు, విద్యార్థుల భాగస్వామ్యం, మార్కెటింగ్ అనేసి చెప్పడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. దీని యొక్క లింక్ మీకు కావాలనుకుంటే కిందన డిస్క్రిప్షన్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట, అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు
యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నాక్రీ అయితే నాక్రీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాల్లో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.